నామమున ఆమేన్. త్రికాలజీలో ఏలిన వారి సంఘంలో మరి కుటుంబంలో వారు చెప్పాను వారి మా పవిత్రాత్మ వలన పొందరించాను. దేవుని ప్రసాదం చేత నేను మరియు మా అందరం ఏలిన వారు మీతో ఉన్నారు. శ్రేణులు ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందరం ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసురాలను మీ మాట చొప్పున నాకు దేవుని ప్రసాదం చేత నేను మరియు మా అందరం ఏలిన వారు మీతో ఉన్నారు. శ్రేణులు ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందరం ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మోషకార్మికులు మరియు మనతో కూడా వాసమై ఉండేను. దేవుని ప్రసాదం చేత నేను మరియు మా అందరం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందరం ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు దివ్యవాక్యం మేము పాత్రలు సర్వేశ్వరి పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించడం సర్వేశ్వర స్వామి సన్మాసుడు చెప్పిన ద్వారా మీ పుత్రుడైన యేసుక్రీస్తును నాశోకాలు తెలుసుకుంటుంది. అతని పాటు వలన స్లేవాలను అనేక మహిళలు పొందినట్లుగా మాకు మీ వారి ప్రసాదం దయచేయడానికి దేవాన్ని వేడుకొచ్చున్నాము. యేసుక్రీస్తు జీవనం మాకు దయచేయండి. ఆమేన్. ప్రార్థన కాలజము స్వయంభూ నా దేశదేవి సర్వమైన స్వరూపి జ్ఞానము బల్మీకారం చేత సర్వవ్యాపి శ్రవణకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర మేము ఆరాధించున్నాము. ఇతరుని స్తోత్రములకు కోడికలకు మహిమ తగిన వారు మీరే సదాకాలము మీ తిరునామము స్తుతింపబడిన గాక. దైవ సముద్రుడు సర్వేశ్వరుడు మనకు దయచేసిన కాన్ఫరెన్స్ మెరుగిన స్తోత్రం చేయడం గాక. సర్వేశ్వర తమను ఆత్మ శరీరములను సృష్టించి నేను ప్రతిలక్షణ కారం చేసి తిరిగి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవ ఈ రాత్రి ఎంతో అపాయమైన కలుగుకున్నాను కాపాడి తిరిగి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవ జ్ఞాన స్నానం ద్వారా క్రిస్తువులో చేర్చి మీ బిడ్డగా చేసుకుని యేసు పవిత్ర మరణం చేత లభించిన విద్యను భాగంగా భాగస్తంగా చేయనందించి తిరిగి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవ నా పాప కారణంగా పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదముల దిగోదర ప్రసాదం ఆదరించి తిరిగి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవ నేను ఎన్నో ద్రోహములను చేసినను తల్లిదండ్రుల వలన కాపాడి తిరిగి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర మీ ఏక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలను అనుభవించి సెలవు మీద కఠినమైన మరణ పొందడం చదివించి తిరిగి స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర మీరు ఆరాధించిన ఆజ్ఞ ప్రకారం యోగినిగా ప్రవర్తించాలని ప్రతిజ్ఞ చేయించున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకుగా నడిపించడం మీకు వశపరుచుతున్నాను. నేను చేసే సత్యలన్నింటినీ యేసునాథుని పొంద దేవా చేకూరండి. వారి వల్ల వచ్చే జ్ఞానం పొంది నా పాపల కొరకు తిరగవలసిగా ఉన్నాను. ఆమేన్. ఈ దినం మనకి ఎలాంటి డాక్టర్ సర్వీసులు వేడుకుందుకు సకల కీడుల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మీ కోపాగ్న నుండి ఆకస్మికమైన ఆయుధం లేని మరణము నుండి పితాచి తంత్రముల నుండి కోపము పగాముల దుర్గముల నుండి మోహాగ్ని నుండి పిలుగులు భూర్గాలిములకు వారి నుండి భూకంపముల నుండి అందులోము కలుగు యుద్ధములైన వారి నుండి నిత్య మరణము నుండి దేవారి మనుషుల పరమ రహస్యమును చూచి దేవారి ఆగమనమును చూచి దేవారి జన్మమును చూచి దేవారి తపోస్నాన ఉపవాసమును చూచి దేవారి సేవల పాటలను చూచి దేవారి మరణమును భూస్థాపనను చూచి దేవారి పరిశుద్ధ శరీర ఉత్పాదనను చూచి దేవారి మహోన్నతముల మోక్షరోహణను చూచి ఓదార్చే పాత్రాత్మిక రాకడను చూచి న్యాయ నిర్ణయం చేయగల దినములలో దేవుని శరణ గురించిపోము. మీకు న్యాయం తల్లి మీ శరణ గురి పరిగెత్తవచ్చి వేపుగా సహాయం కలిగిన వాళ్ళను ఒక్కరైనా మీ వల్ల చేయి విడబడినట్లు ఎన్నడూ లోకంలో వినలేదని తలంచండి. కన్నికల రాజ్ఞి కలిగిన తల్లి ఇటువంటి నమ్మకం చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర భావం సమీపించి వచ్చుతున్నాను. నేను విడిచి ప్రలాపించి వచ్చే పాపని నేను మీ దాంట్లో కాచుకొని సంపూర్ణిస్తున్నాను.
మనుషుల సర్వేశ్వరం తల్లి నా విజ్ఞాపనంతో దయాపరిణాదించండి. ఆమేన్. ఇదైన సర్వేశ్వరుని ఈ ప్రేమలకు మాట్లాడగలిగిన మరియమ్మ నా యందు విశ్వాసము అని చెప్పిన మాట్లాడినట్లుగా ఆమె కుమారుని పెట్టుకోనండి. పుత్రుడైన సర్వేశ్వరుని పరిశుద్ధత లేని కన్య మరియమ్మ నా యందు నమ్మిక అని చెప్పిన మాట్లాడినట్లుగా ఆమె కుమారుని పెట్టుకోనండి. పవిత్రాత్మ సర్వేశ్వరుని మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ నా యందు దేవుని ప్రేమ అని చెప్పిన మాట్లాడినట్లుగా ఆమె కుమారుని పెట్టుకోనండి. జన్మ పాపులకు గమనించిన పరిశుద్ధ మరియమ్మ పాపులకు శరణమా ఇదిగో పరిగెత్త వచ్చి మీ శరణం చొచ్చుతుమి ఆకులకు పెట్టుకోనండి. పరిశుద్ధ మరియమ్మ ఈ దినం నేను అనేక సత్కరించినట్లు నా ఎదుగు అందరిలో నడిచినట్లు వేరేతత్వములకు వెతుకైన పాపలు కట్టుకొనుకున్నట్లు మనం చేయించున్నాను ఆకులకు పెట్టుకోనండి. పరిశుద్ధ జోజప్ప మీరు బాలు యేసును అనేక శరీరాపల నుండి కాపాడినట్లు నన్ను ఆత్మశరీరను కాపాడడం మనం చేయించున్నాను ఆకులకు పెట్టుకోనండి. నాకు కావలసిన మనసులో దయకృప చేత మీకు ఉపయోగపడిన నన్ను ఈ దినం శారీరక శ్రద్ధలో పడేవక కాపాడి పుణ్యమార్గం మనం చేయించున్నాను ఆకులకు పెట్టుకోనండి. నా పాలకు ప్రీతులారా మీ వరే నేను ఈ భూలోకంలో సర్వీస్ తెలుసుకొని ప్రేమించి సేవించినట్లు మనం చేయించున్నాను ఆకులకు పెట్టుకోనండి. సకల ప్రీతులారా మీతో సర్వీస్ పనులను దర్శించి స్తుతింప దయకృపణార్థులకు మనం చేయించున్నాను ఆకులకు పెట్టుకోనండి. సర్వశక్తుల దయాపరుడైన పితా పుత్ర పవిత్రాత్మతో సర్వేశ్వరుడు మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. శక్తి నాకు కావాలయ్యా ఈ పరిడుక అభిషేకం కావాలయ్యా శక్తి నాకు కావాలయ్యా ఈ పరిడుక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరిలోక అభిషేకం కావాలయ్యా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నేను చేరు భాగ్యమీయుమా ప్రార్థించి నేను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరిలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరిలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరిలోక అభిషేకం కావాలయ్యా సింహాల గృహలోని తోడేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా సింహాల గృహలోని తోడేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా
శక్తి నాకు కావాలయ్యా, నీ పరిలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరిలోక అభిషేకం కావాలయ్యా. ప్రీతి తోడాలు చేరు తండ్రి, పూజా బలిలో పాల్గొందామా. ప్రీతి తోడాలు చేరు తండ్రి, అబ్రహాముని పని కన్నా బెల్కిసే కోడి అర్పణ కన్నా, అబ్రహాముని పని కన్నా బెల్కిసే కోడి అర్పణ కన్నా. కల్వరికి పైన క్రీస్తేనా, కల్వరికి పైన క్రీస్తేనా. సకల జనులార నరెండోయి, సకల జనులార నరెండోయి. పూజా బలిలో పాల్గొందామా. ప్రీతి తోడాలు చేరు తండ్రి. నూతనముగా మన నందలూరు రాజంపేటలకు విచారణ గురువులుగా నియమితులైనటువంటి రెవరెండ్ ఫాదర్ అల్లారి రమేష్ గారిని ఈ యొక్క రాజంపేట ఈ యొక్క సంఘములకు ప్రేమతో ఆహ్వానిస్తూ పవిత్రమైనటువంటి యొక్క దేవుని పూజను సమర్పించి మనందరి కోసము ప్రార్థించవలసిందిగా ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పవిత్రమైనటువంటి దివ్యబలి పూజ ఈ క్రింది ఉద్దేశం కొరకు సమర్పించబడుతూ ఉన్నాను. దయచేసి అక్కడ కూర్చోండి. ప్రభువునందు మృతులందు వారు ధన్యులు, వారు వారి శ్రమల నుండి శాంతిని పొందుదురు కాక. మరణించిన నీ బిడ్డలు ఈ స్వామి, రెవరెండ్ ఫాదర్ ఎస్ జయరాజ్, రెవరెండ్ ఫాదర్ ప్రతాప్, రెవరెండ్ సిస్టర్ అంతోనియా మరియు గడప మేత్రాశ్రమంలో దేవుని సేవ చేసి మరణించిన ఫాదర్స్ మరియు సిస్టర్స్ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, మోక్ష వాక్యమును దయచేయాలని దేవుని పూజ సమర్పించేవారు ఈ భాస్కర్ వారి కుటుంబ సభ్యులు. మరణించినటువంటి దాండ్ల సింహరాయులు, భాగ్యమ్మ, అగ్నిదాసరి సత్యం, ఆనందమ్మ, తాటిగిరి చెన్నయ్య ఈ బిడ్డల ఆత్మలకు నిత్య విశ్రాంతిని, మోక్ష ప్రాప్తిని దయచేయాలని దీపావళి పూజ కోరువారు దాండ్ల శ్రీవయ్య గారి కుటుంబ సభ్యులు. మరణించిన కలవకుంట్ల అంద్రయ్య, బయ్యమ్మ, భావనం, జయమ్మ, అడ్డగట్ల శౌర్యమ్మ, గోలి శౌర్య వీ ఆత్మలకు దేవుని నిత్య విశ్రాంతిని, మోక్ష ప్రాప్తిని దయచేయాలని దేవుని పూజ కోరువారు కలవకుంట్ల పాపయ్య కుటుంబ సభ్యులు. మరణించిన పొండుగల రఫాయే, మరియమ్మ వీ ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని, పరలోక రాజ్యాన్ని ప్రసాదించాలని దేవుని పూజ సమర్పించేవారు బాలు కుటుంబ సభ్యులు. ప్రభుని సేవలు పరమపదించిన రెవరెండ్ సిస్టర్ అంతోనియా, కారు ఆనందరావు వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, పరలోక రాజ్యంలో మోక్ష ప్రాప్తిని దయచేయాలని దేవుని పూజ కోరువారు కె విజయరావు వారి కుటుంబ సభ్యులు. యేసు మరణం వలన పవిత్ర స్థలంలో ప్రవేశించటకు సంపూర్ణ స్వేచ్ఛ కలదు. మరణించిన సగిలి జోజప్ప, మరియమ్మ, అల్లప్ప, జ్ఞానమ్మ, అమృతయ్య వీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని, పరలోక మోక్ష వాక్యాన్ని ప్రసాదించాలని దీవబలి పూజ సమర్పించేవారు పి విజయభాస్కర్ కుటుంబ సభ్యులు. నా తండ్రి నాకు వస్తు ప్రతి వాడును నా ఎద్దకు వచ్చు వారిని నేను ఎన్నడను త్రోసివేయను. మరణించిన జి నారాయణ, అంకంపాల స్వామి, సుబ్బలక్ష్మ, నాగయ్య, సుబ్బమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, పరలోక భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని దేవుని కోరువారు జసింత కుటుంబ సభ్యులు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించరు. మరణించిన బొజ్జ అంతోని,
అశోక్ కుమార్, నిత్య సాంబశివుడు, సాంబయ్య, చెన్నయ్య, చెన్నమ్మ, గుమ్మల సారమ్మ, తప్పిన నాయుడు వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, పరలోక భాగ్యమును, మోక్ష ప్రాప్తిని దేవాది దేవుడు దయచేయాలని దేవుని పూజను సమర్పించేవారు మహేంద్ర, వారి కుటుంబ సభ్యులు, మరణించిన శౌరి కొత్తు, అద్భుతం, శేఖర్, సంగాయనాథం, చిన్న సుబ్బరాయుడు ఈ బిడ్డల ఆత్మలకు నిత్య విశ్రాంతిని, పరలోక రాజ్య ప్రాప్తిని, మోక్ష భాగ్యాన్ని దయచేయాలని దేవుని పూజ సమర్పించేవారు సెల్వరాజ్ కోమలి కుటుంబ సభ్యులు, ముండపాటి జోస్ఫినమ్మ, ముండపాటి మరియమ్మ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, పరలోక ప్రాప్తిని, మోక్ష భాగ్యాన్ని దేవుడు దయచేయాలని పూజ పెట్టించేవారు వారి కుటుంబ సభ్యులు. మరణించినటువంటి కాళివే చెన్నయ్య వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని, పరలోక ప్రాప్తిని దేవాది దేవుడు దయచేయాలని దేవుని పూజ కోరువారు భాగ్యమ్మ అనేక బిడ్డలు. ఇప్పుడు సమర్పించినటువంటి విన్నపాలతో సహా దిక్కులేని ఆత్మలను ఆ ప్రభువుకు సమర్పించడం, ఆ ప్రభు యొక్క పరలోక రాజ్యంలో అందరీకం కావాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. యేసు మరణించి మరల ఉత్థానమైన విధానమున యేసు ద్వారా అతని యందు మరణించిన వారిని కూడా దేవుడు వెంట పెట్టుకొని వచ్చును. ఆదామునందు అందరు ఎట్లు మృతి చెందుతున్నారో అట్లనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీ సభ సకల ఆత్మల మహోత్సవాన్ని కొనియాడుతుంది. మరణం అనగానే మనకందరికీ కూడా మన జీవితంలో మన మనసులో ఒక దుఃఖం అన్నటువంటిది కనిపిస్తూ ఉంటుంది. మనతో నివసించినటువంటి వారు మనం విడిచి వెళ్ళిపోతూ ఉన్నారే అన్నటువంటి బాధతో ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటాం. కానీ క్రైస్తవ విశ్వాసులకు మరణము ముగింపు కాదు, అది మరో జన్మకు ఆరంభం అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ మొదటి వాక్యంలో చదువుకొని ఉన్నాం. ఫస్ట్ నేను చదివినాను. ఫస్ట్ తెస్సలోనికీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ప్రభు ఏమంటున్నాడు, ఆదాముతో ప్రతి మనిషి కూడా జన్మిస్తారు. అంటే ఆదాము యొక్క మరణములో ప్రతి మనిషి కూడా భాగస్థులవుతారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానములో మరలా ప్రతి ఒక్కరు కూడా జన్మిస్తూ ఉన్నారు. ప్రభు పలికిన విధంగా నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించిన వారు మరణించినను జీవించెదరు అని ప్రభు పలుకుతున్నారు. సో కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మరణాన్ని బట్టి దుఃఖించిన అవసరం లేదు. మరణం తర్వాత కలుగుతున్నటువంటి ఆ నూతన జన్మను బట్టి ఆనందించాలి అనేటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సకల ఆత్మలను మనం కొనియాడుతున్నాం. ఎందుకంటే ప్రభువు తన యొక్క పరిచయం ప్రారంభంలో చెప్పి ఉన్నారు, దైవ రాజ్యం సమీపించినది, ప్రతి ఒక్కరు కూడా హృదయ పరివర్తనం చెందండి, దేవునికి వాక్యాన్ని ఆలకించండి, దేవునికి రాజ్యంలో ప్రవేశించండి. అంటే హృదయ పరివర్తన చెందినటువంటి ప్రతి హృదయము, ప్రతి బిడ్డ దేవునితో నివసించడానికి అవకాశం ఉంటుంది. పాపముగా మరణించినటువంటి వారు పరలోకంలో చేరడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వారి కోసము ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేసినాం. ఎందుకంటే అటువంటి వారు ఈ ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండదు. మనం ఈ లోకంలో ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నామో, మరణించి పరలోకానికి పోలేక అటు ఇటుగా ఉన్నటువంటి వారు ప్రార్థన చేసుకోలేరు. కాబట్టి అటువంటి వారికి మన ప్రార్థన సహాయం అవసరం. అలాంటి ఆత్మలు దేవుని చెంతకు చేరాలని మనం ప్రార్థించాలి. కుటుంబకులుగా, విశ్వాసులుగా ఒక సంఘము మనం ఏకమై ప్రార్థించాలి అని నేర్పించడంలోనే తల్లి శ్రీ సభ మనకు యొక్క సకల ఆత్మల అవస్థలాన్ని
మనకిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దిక్కులేని ఆత్మలకు మరియు ఇక్కడ సమర్పించినటువంటి ప్రతి ఆత్మను కూడా ప్రభుత్వం చెంతకు చేర్చుకోవాలని, వారు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా మన్నించి వేసి దేవుని యొక్క కృపలు ఆయనలో ఆయన పునరుత్థానం వేగం కావాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ పవిత్రమైనటువంటి బలిలో మనం వ్యక్తులుగా పాల్గొంటూ మనం చేసినటువంటి పాపలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకుంటున్నాం. జీవనాన్ని పాఠం 21 ఎందోలు ఎదురీదలో యేసువా ఎందేల ఎదుగోదలో ప్రభువా ఎందోల ఎదురీదలో యేసువా ఎందేల ఎదుగోదలో ప్రభువా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన దయతాలకింపు మృతుల నుండి లేపబడిన నీ కుమారి యందు మా విశ్వాసం మరింత బలపడినది. మరణించిన నీ దాసులందరికీ పునరుత్థానం కలగను నమ్మకమును కూడా మా యందు క్రొత్త ఉద్దేశముతో దృఢపడుకుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ దేహము క్షీణించిపోయేను, ఈ శరీరంతోనే నేను ప్రభువును దర్శించను. మొదటి పట్టణము యోబు గ్రంథము 19వ అధ్యాయం 13 మరియు 23 నుంచి 27 వరకు. మొదటి పట్టణము యోబు గ్రంథము 19వ అధ్యాయం 1 మరియు 23 నుంచి 27 వరకు. తరువాత యోబు ఇట్లనెను, ఎవరైనా నా ఈ పలుకులను గ్రంథంలో రాసి ఉన్నచో, లేదా వాణ్ణి ఉలితో రాతిపై చెక్కి బదిలిపరిచినచో ఎంత బాగుండెను. నా వినియోజకుడు సజీవుడిగా ఉన్నాడనియు అతడు కడన నన్ను సమర్థించి తీరిననియు నేను ఎరుగుదును. నా దేహము క్షీణించిపోయినను, ఈ శరీరంతోనే నేను ప్రభువును దర్శించును. నా నేత్రములు స్వయంగా అతన్ని చూచును. అతడు నాకు పరాయివాడేమీ కాదు. ఇది ఏలివారి వాక్కు. సంపూర్ణ
మనము క్రీస్తుతో మరణించుచున్నచో ఆయనతో జీవింతుము. రెండవ పట్టణము పునీత చిన్నప్ప రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము పవిత్ర వచనములు 3, 4 మరియు 8, 9. రెండవ పట్టణము పునీత చిన్నప్ప రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము పవిత్ర వచనములు 3, 4 మరియు 8, 9. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందుతామని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటుంది. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగింది. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసించుము. ఏదైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియదు. మృత్యువులకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ఏలిన వారి వాక్కు. స్వస్థత పొందెదరు స్వస్థత పొందెదరు
రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. లూకా గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11 నుండి 17 వరకు. లూకా గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11 నుండి 7 వరకు. యేసు నాయిను గ్రామమునకు వెళ్ళుచుండెను. శిష్యులను గొప్ప జన సమూహములను ఆయన వెంట వెళ్ళుచుండేది. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవచ్చుండేది. అతడు గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండి ఆ కలిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయించున్న వారు నిలిచిపోయి, అప్పుడు యేసు చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. యేసు వారిని తల్లికి అప్పగించాడు. అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను రక్షింపవచ్చును అని చెప్పుకొనొచ్చు దేవుని స్తుతించేది. యేసును గురించిన ఈ వర్తమానము యూదయ ప్రాంతం అంతటను పరిసర ప్రాంతములందు అంతటను వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభు యేసు నామమున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనము నవంబర్ 1వ తేదీన సకల పునీతుల మహోత్సవమును పండుగను కొనియాడినాము. ఈ రోజున సకల ఆత్మల లేక సకల మృతుల పండుగను కొనియాడుతూ ఉన్నాము. జ్ఞానస్నానం పొంది విశ్వాసులుగా జీవించి మరణించినటువంటి వారి అందరి ఆత్మలు కూడా దేవునికి విలువైనటువంటి ఆత్మలు. వారందరి కోసము ప్రార్థించేటటువంటి బాధ్యత మన అందరిది అన్నటువంటి విషయాన్ని ఈనాడు తల్లి తిరుసభ మనకు సకల మృతుల సంస్మరణ పండుగ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, అలాగా మనం మరణించిన తర్వాత మన కోసం కూడా ప్రార్థిస్తారు, మన కోసం కూడా ప్రార్థించేటటువంటి వారు ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని మనం ఈ యొక్క పండుగ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. కనుక మరణించినటువంటి వారు మరి యొక్క పాపములు పరిహరింపబడి వారు మోక్ష ప్రాప్తి పొందాలి. వారు ఆ యొక్క ఆత్మలు మరణించినటువంటి ఆ యొక్క ఆత్మలు మోక్ష ప్రాప్తి పొందాలి అని సజీవులుగా జీవిస్తున్నటువంటి మనందరము వారి కోసము ప్రార్థన చేయాలి అని ఈనాడు మనం తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శ్రీ సభ 3 భాగాలుగా ఉంటూ ఉన్నది. మొదటిది యాత్రిక శ్రీ సభ, పిల్గ్రిమేజ్ చర్చ్ లేక యుద్ధ శ్రీ సభ అని అంటారు. ఎందుకంటే పరలోక యాత్ర అన్నటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి మనము ఈ లోకం అనేటటువంటిది ఒక పోరాటం. ఆ యొక్క పోరాటం మనం చేసేది ఎవరితోనో కాదు, కానీ ఈ యొక్క లోకము మరియు పిశాచి మరియు శరీరము ఉన్నటువంటి వాటితో మనము పోరాడుతూ ఉన్నాము, యుద్ధం చేస్తూ ఉన్నాము. ఆధ్యాత్మికంగా మనము దేవుడు మెచ్చుకునేటటువంటి విధంగా మన యొక్క జీవితాలను సవరించుకుంటూ సరి చేసుకుంటూ మనము సిద్ధపడాలి, తయారపడాలి అన్నటువంటి విధంగా ఈ యొక్క పిల్గ్రిమేజ్ చర్చ్ యాత్రిక శ్రీ సభ అన్నటువంటిది తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవదిగా శ్రమణ శ్రీ సభ, సఫరింగ్ చర్చ్ లేక దుఃఖ సభ లేక
ఉత్తరించు శ్రీ సభ పర్గేటరీ అని అంటారు. ఎందుకంటే ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మలు ఇంకా పూర్తిగా దేవుడి యొక్క ప్రేమ పొందడానికి ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాయి. కనుక ఉత్తరించు ఆత్మల కోసం మనం ప్రార్థన చేయాలి. వారు ఆ యొక్క ఉత్తరించేటటువంటి స్థలం నుండి మన ప్రార్థనల ద్వారా, మనం పెట్టించేటటువంటి పూజల ద్వారా, మనం చేసేటటువంటి ఆ యొక్క పుణ్య క్రియల ద్వారా వారి పాపములు పరిహరింపబడి ప్రభువుని, దేవుణ్ణి, రక్షకుని ముఖాముఖిగా దర్శించేటటువంటి యొక్క భాగ్యము యొక్క ఉత్తరించు ఆత్మను పొందుకోవాలి అన్నటువంటి విధంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల. మూడవదిగా విజయ శ్రీ సభ లేక జయ సభ, విక్టోరియస్ చర్చ్ అని అంటూ ఉంటాము. వీరు పరలోకములకు చేరినటువంటి పునీతులు. వీరు వారి ఆత్మీయమైనటువంటి జీవితంలో విజయమును పొంది, పూర్తి బహుమానమును పొంది దేవుని ముఖాముఖిగా చూస్తూ ఉంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదర. కాబట్టి ఈ మూడు భాగాలను కలిపి శ్రీ సభ అని పిలుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈనాడు మనం ప్రత్యేకించి సకల మృతుల సంస్మరణను కొనియాడుతున్నటువంటి సందర్భంగా శ్రీ సభలోని ఈ యొక్క రెండవ భాగం అయినటువంటి ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి వారిని గురించి మనందరం కూడా ప్రార్థన చేయాలి. వారి యొక్క పాపములు పరిహరింపబడి, శుద్ధీకరింపబడి, వారు దేవుని మహిమను పొందేటటువంటి యోగ్యులై ఉండాలి అన్నటువంటి విధంగా తల్లి తెలుసు మనకు ప్రత్యేకించి తెలియపరుస్తూ ఉన్నది, గుర్తు చేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, వారు వారి యొక్క పాప పరిహారము పొందేటటువంటి వారు, వారు పాప పరిహారం కోసము ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నటువంటి వారు. పాప క్షమాపణ అనేటటువంటిది ఒకటైతే, పాప పరిహారం అనేటటువంటిది రెండవది. పాప క్షమాపణ అనేటటువంటిది పొందుకుంటూ ఉంటారు. అయితే పాప పరిహారము అనేటటువంటి దానిని చేయాలన్నమాట. పాప పరిహారం అయినప్పుడే ఆ యొక్క ఉత్తరించు ఆత్మలు అనేటటువంటి వాటికి యొక్క మోక్ష ప్రాప్తి, విడుదల అనేటటువంటిది అందుతుంది. ఇంకా పాప ప్రభావాన్ని మార్చుకొనక పుణ్య జీవితం మొదలు పెట్టినటువంటి వారు హృదయ పరివర్తనములకు తగిన పనులలో చేయనటువంటి వారి కోసం మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, అనగా హృదయ పరివర్తనం చెందకుండా పాల్ గారు వాక్యంలో తెలియనటువంటి విధంగా హృదయ పరివర్తనం చెందినటువంటి వారికి మోక్ష ప్రాప్తి, దైవరాజ్యం అనేటటువంటి దానిని ప్రకటించుటకు, ఇచ్చుటకు క్రీస్తు ప్రభు ప్రప్రథమంగా తన యొక్క సందేశాన్ని తెలియపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి హృదయ పరివర్తనం చెందకుండా మరణించినటువంటి వారు, పాపములతో మరణించినటువంటి వారు, పాప పరిహారం పొందకుండా మరణించినటువంటి వారు ఆ యొక్క ఉత్తరించు స్థలంలో ఉంటారు. వారి యొక్క పాప పరిహారం కోసము మనం ప్రార్థించాలి అన్నటువంటి విధంగా తెలుగు మనం ప్రత్యేక విధంగా ఈ యొక్క పండుగ ద్వారా తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, యేసు ప్రభు సందేశం ఇస్తూ ఉన్నప్పుడు మేము మా యొక్క పాపలు పరిహరింపబడాలంటే మేము ఏమి చేయాలి అన్నటువంటి విధంగా కొంతమంది వచ్చి అడుగుతూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు 2 అంగీలు ఉన్నటువంటి వారు 1 అంగీని ఇవ్వండి. అంటే పాపములు పశ్చాత్తాపడము, పాప క్షమాపణ కోరుకోవడము ఒకటి, తర్వాత పాపము పరిహరింపబడము అనేటటువంటిది ఇంకొకటి. పాపము పరిహరింపబడాలి అంటే పుణ్య కార్యములు చేయాలి. మనం చేసినటువంటి ఆ యొక్క పాపములను, ఆ యొక్క పాపం దానికి పరిహరింపబడాలి అనగా ఆ యొక్క జక్కయ్య అంటూ ఉన్నాడు, నేను ఎవరి దగ్గర అయితే మోసం చేసి తీసుకున్నానో వారికి 200 తిరిగి ఇస్తాను. ఆ యొక్క పరిహారం అనేటటువంటిది అది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, 200 తిరిగి ఇస్తాను అన్నటువంటి విధంగా తెలియపడుతుంది. కాబట్టి పాపములు పరిహరింపబడాలి, పాపములు పరిహరింపబడాలి అని మనందరం కూడా ప్రభు యొక్క సాన్నిధ్యంలో ప్రభుని ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరుల, పాప క్షమాపణ అన్నటువంటి వాటిని వారు పొందుకొని ఉంటారు. కానీ వారు ఇంకా వారిలో కొన్ని పాప ఛాయలు అనేటటువంటివి, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నటువంటివి వాటిలో ఉంటాయి. ఆ విధంగానే వారు మరణించి ఉంటూ ఉంటారు. ప్రియమైనటువంటి
సహోదరి సహోదరులారా. కాబట్టి మోక్ష ప్రాప్తి పొందాలి అంటే అది చాలా ఆధ్యాత్మికమైనటువంటి ఒక సాధన. అన్నింటి కూడా మనము ఆధ్యాత్మికంగా పరిపుష్టిగా దాన్ని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సమయంలో ఆచరించి పరిశుద్ధంగా జీవించి మరణిస్తేనే ఆ యొక్క మోక్షము అనేటటువంటి దానికి అర్హులు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఇంకొక అవకాశం అనేటటువంటిది వారికి ఉంటూ ఉన్నది. ఆ యొక్క అవకాశానికి ఇక్కడ ఉన్నటువంటి వారు వారి కోసము ప్రార్థించాలి. తమంతట తాము ఏమి చేసుకోలేనటువంటి విషయము వారు వారి కోసం ప్రార్థిస్తే, వారి కోసం పుణ్య కార్యక్రమాలు చేస్తే, వారి కోసం పూజలు పెట్టిస్తే తర్వాత వారి యొక్క పాపంలో హరింపబడి వారు మోక్ష ప్రాప్తిని పొందుతారు అన్నటువంటి విధంగా ఉత్తరించు ఆత్మల గురించి ప్రత్యేకంగా తెలియపరచబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు చాలా వరకు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాను. ఏం కాదులే, నేను మంచిగా జీవిస్తున్నాను కదా, మంచిగా ఉంటూ ఉన్నాను కదా, నేను జీవించేటటువంటి ఈ యొక్క జీవితాన్ని బట్టి, నేను చేసినటువంటి పనులను బట్టి నాకు ప్రభు మోక్షాన్ని ఇస్తాడులే అన్నటువంటి విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ మోక్షం పొందాలి అంటే ఏ విధమైనటువంటి పాప కలంకము అనేటటువంటిది మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సమయంలో ఉండకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధము ఏ విధంగా తెలుపు వస్త్రము ఏ విధమైనటువంటి ఆ యొక్క మరక లేకుండా ఉంటుందో ఆ విధమైనటువంటి ఆత్మశుద్ధి కలిగి ఉండాలి. ఆ విధమైనటువంటి ఆత్మశుద్ధి కలిగి ఉండి మరణించినటువంటి వారు ఆ యొక్క మోక్షానికి వెళ్తారు. ఆ విధంగా పాపంలో జీవించినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు మోక్షములకు వెళ్ళటకు అర్హులు కాదు. ప్రియ సహోదరి సహోదరులు, అందుకే పునీత పౌష్టికము అనేటటువంటి వారు వారి యొక్క దర్శనంలో ఈ విధంగా ప్రభు యొక్క తీర్పును ఆయన చూపించాడు. ఆమెకు కలిగినటువంటి దర్శనంలో ఆమె ఏమంటుందంటే, దేవుడు నన్ను చూసే విధంగా చిన్న చిన్న తప్పులను కూడా లెక్క చెప్పాలని నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు తెలిసింది. ఏమి ఈ పరిస్థితి, ఎవరు భరిస్తారు ఈ పరిస్థితిని అన్నటువంటి విధంగా ఆమె తన యొక్క డైరీలో రాసుకుంటూ ఉన్నది. ఇటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి అంత పవిత్రమైనటువంటి చిన్న చిన్న విషయాలు కూడా మనము చాలా పట్టించుకోము. ఏం కావాలి అన్నటువంటి విధంగా మనము అనుకుంటూ ఉంటాం. కానీ పౌరుషం అంటున్నది, నాకు ఆ యొక్క దేవుని దగ్గర నిలిచేటటువంటి ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క అర్హత భాగ్యము, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆ ప్రభువు ముందు ఉంటూ ఉన్నది. ఆ చిన్న చిన్న తప్పులను కూడా చూస్తాను అన్నటువంటి విధంగా నాకు తెలియదే అన్నటువంటి విధంగా అంటూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, కాబట్టి అంత ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. అందుకే ఈనాటి దివ్యబలి పూజకు ముందు మరణించినటువంటి ఆత్మల కోసము పూజలు అన్నటువంటి వాటిని పెట్టిస్తూ ఉన్నాము. పూజల ద్వారా వారి యొక్క పాపములు పరిహరింపబడి వారి యొక్క ఆత్మను మోక్ష ప్రాప్తిని పొందాలి అన్నటువంటి విధంగా మనం విశ్వాసం కలిగి ఉంటూ ఉన్నాము. ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క నమ్మిక అనేటటువంటిది ఎప్పటి నుంచి వచ్చింది? ఎందుకు పూజలు పెట్టియాలి, ఎందుకు పూజలకు మనము పూజ ఉద్దేశం ఇవ్వాలి అన్నటువంటి విధంగా మనం చూసినట్లయితే సహోదరి సహోదరులారా, ఇది పూర్వ నిబంధనల నుండి ఈ యొక్క అలవాటుగా, ఒక ఆచారంగా, ఒక చట్టంగా, ఒక కట్టడిగా వస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, చదవండి మక్కబీయులకు రాసినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయము 43వ వచనం. మక్కబీయులకు రాసినటువంటి గ్రంథము 2వ మక్కబీయులకు రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనం. యూదా సైనికులు కొంతమంది చనిపోయి ఉంటే, యుద్ధంలో చనిపోయి ఉంటే వారందరి కోసము ఆ యొక్క సైన్యాధిపతి యూదా మక్కబీయుడు అక్కడ ఉన్నటువంటి వారి అందరి నుండి కొన్ని 2000 వెండి నాణ్యములను పోగు చేసి దీనిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క యెరూషలేములో ఉండేటటువంటి ఆ యొక్క అర్చకునికి ఇచ్చి, ఈ మృతుల కోసం పూజలు చేయించండి, ఈ మృతుల కోసం పూజలు పెట్టించండి అన్నటువంటి విధంగా. ఆ మృతులు ఎందుకు చనిపోయినారు అంటే వారు యూదులై ఉండి ఇతర అన్య దేవతల యొక్క పటాలను వారి చొక్కా లోపల వారు పెట్టుకొని ఆ విధంగా ఉండడం జరిగినది. కాబట్టి వారి యొక్క పాపములు పరిహరింపబడాలంటే, ఆ పాపం నుండి విముక్తి పొందాలంటే వీరి కోసము పూజలు పెట్టించాలి అన్నటువంటి విధంగా, పూజలు చేయించాలి అన్నటువంటి విధంగా అక్కడ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, మక్కబీయుల 2వ గ్రంథము 12వ అధ్యాయం 43వ వచనం. అటు తరువాత అతడు తన సైనికుల నుండి
2000 వెండి నాణ్యము పోగు చేసి ఆ సొమ్మును పాప పరిహార బలిని అర్పించుటకు అర్పించుటకు యెరూషలేమునకు పంపాను. అతడు చూడండి, చాలా మంది అంటుంటారు ఫాదర్ ముగ్గురు చేయొచ్చు కదా పూజలు, ఎందుకు డబ్బు పూజ ఉద్దేశం తీసుకోవాలి అన్నట్టు అంటుంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరు, పాప పరిహారంగా మనము చెల్లించవలసినటువంటి ఇవ్వవలసినటువంటిది అన్నటువంటిది ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సార్ అతడు మృతులు మరలా ఉత్థానమవుదురని విశ్వసించెను. కనుక ఈ పుణ్యకార్యము చేయించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, ఈ యొక్క ఆచారం, ఈ యొక్క సాంప్రదాయం, ఈ యొక్క చట్టము, ఈ యొక్క కట్టడి అనేటటువంటిది అప్పటి నుండి మనకు వస్తూ ఉంటూ ఉన్నది. మృతులు పునరుత్థానం పొందుతారు, వారి యొక్క పాపములు పరిహరింపబడతాయి మనం చేసేటటువంటి పూజల ద్వారా, మనం అర్పించేటటువంటి దేవుల బరువుల ద్వారా అన్నటువంటి విధంగా మన విశ్వాసం కలిగి ఉంటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు గ్రెగరీ వారు అంటారు, పూజలు అనేటటువంటిది నెలంతా కూడా చేపించాలా, నెలంతా కూడా మధ్యలో విరామం లేకుండా నెలంతా కూడా 30 లేకపోతే 31 రోజులు మృతుల కోసం పూజలు పెట్టిస్తే వారి యొక్క పాపములు పరిహరింపబడతాయి. ఎందుకంటే అన్ని ప్రార్థనల కంటే, అన్ని పూజల కంటే ఉత్తమమైనటువంటిది, యోగ్యమైనటువంటిది ఏమిటి అంటే కలువరి బలి. ఇక్కడ జరుగుతున్నటువంటి దివ్య బలి పూజ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, అన్ని ప్రార్థనల కంటే శక్తివంతమైనటువంటి బహు గొప్పదైనటువంటి ప్రార్థన ఏమిటి అంటే దివ్య బలి పూజ. దివ్య బలి పూజను సమర్పించాలి, దివ్య బలి పూజను పెట్టించాలి. వరుసగా ఏ విధమైనటువంటి విరామం లేకుండా 30 పూజలు లేకపోతే 31 పూజ నెలంతా కూడా పూజలు సమర్పించాలి. వారి పాపములు పరిహరింపబడి మోక్షానికి పొందుతారు అన్నటువంటి విధంగా గ్రెగరీ గారు అంటూ ఉన్నారు. అందుకే గ్రెగోరియన్ మాసెస్ అంటే మధ్యలో కట్ కాకుండా వరుసగా కంటిన్యూస్ గా 30 లేకపోతే నెలంతా పూజలు సమర్పించాలి అన్నటువంటి విధంగా అది ఆచారం ఉంటూ ఉంటున్నది. సహోదరి సహోదరు, కాబట్టి మరణించినటువంటి వారి కోసము మనము ప్రార్థన చేయడం అనేటటువంటిది, మన పూజలు పెట్టించడం అనేటటువంటిది మన బాధ్యత అయి ఉంటుంది. వారు మరణించారు, వారితో మాకు ఏం సంబంధం లేదు, మరణించి వెళ్ళిపోయారు కదా అన్నటువంటిది కాకుండా, అది వారు మరణించినటువంటి వారి కోసం ప్రార్థన చేయడము మన యొక్క బాధ్యతగా మనము పరిగణించబడాలి, బాధ్యతగా మనం తీసుకోవాలి. ఇటువంటి సహోదరి సహోదరుల, ఇంకా రెండవదిగా ఇది క్రైస్తవ సహాయం. ఇది మనము వారికి చేసేటటువంటి సహాయం. మనము మామూలు క్రిస్టియన్ చారిటీ అని అంటారు అనమాట. మామూలు బ్రతికుల కోసం మనము సహాయం చేస్తాం, కానీ మరణించినటువంటి వారి కోసం కూడా మనము సహాయము చేయవచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ విధంగా అంటే వారి పేరు తరపున పుణ్య కార్యములు చేయడం ద్వారా, వారికి పూజలు పెట్టించడం ద్వారా, వారి కోసం వారి యొక్క పేరు మీద సహాయాలు చేయడం ద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. కాబట్టి ఈ యొక్క సకల ఆత్మల స్మరణ పండుగ సందర్భంగా మరణించినటువంటి మరి ఈనాటి పూజలు పెట్టించినటువంటి వారి యొక్క ఆత్మలన్నీ కూడా పరిగణింపబడి ఉత్తర స్థలంలో యొక్క ఆత్మలు ఉంటూ ఉన్నట్లయితే వారి విడుదలను పొంది ప్రభువుని ముఖాముఖిగా ప్రభు యొక్క దర్శనాన్ని పొందేటటువంటి భాగ్యాన్ని ఆ యొక్క ఆత్మలు పొందుకోవాలని పవిత్రమైనటువంటి దివ్య పూజలో ప్రభుని ప్రార్థన చేస్తాం. ఇక పుత్ర పవిత్ర ఆత్మ నామమున మనమందరం లేచి నిలబడి మన విశ్వాసము ప్రకటించు. పరలోకములో
అక్కడికి జీవించాలను చనిపోయినవారు తీర్చేయవచ్చు పవిత్రాత్మ విశ్వసిస్తున్నారు పరిశుద్ధాత్మతో సంబంధ ప్రయత్నం విశ్వసిస్తున్నారు పాపములను విశ్వసిస్తున్నాను శరీరం యొక్క విశ్వసిస్తున్నాను నిత్య జీవం విశ్వసిస్తున్నాను ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించిన వారు మరణించును జీవించును అని కలిగినటువంటి క్రీస్తు ప్రభువులకు ఇక్కడ చేరినటువంటి మనమంతా కూడా విశ్వాసముతో మన మనవులను తలంపులను భక్తితో వినవించుకుందాము. సర్వశక్తి గారి సర్వేశ్వర, మా పరిశుద్ధ పాపు గారైనటువంటి 14వ జగద్గురువులను, సైనాల ప్రకాశ్ పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యాశ్రీలను, ఉపదేశకులను, సంఘ పెద్దలను, విశ్వాసులను దీవించండి. వీరు తమ పరిశుద్ధ జీవితం ద్వారా బోధిస్తూ సజీవంగా ఉత్సాహపరులై ఉండటకు కావాల్సినటువంటి ఆత్మీయ వరములు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నీ ప్రియ కుమారుడు మరణం నుండి తిరిగి లేచినటువంటి విధంగా మరణించినటువంటి మా కుటుంబ సభ్యుల పాపములు మన్నించి అంతిమ దినమున జీవముతో లేపబడినట్లుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, మేము ఉత్తరించి ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. వారు ఈ లోకంలో ఉండగా మానవ బలహీనతల వలన చేసినటువంటి పాపములను మీ దివ్య కుమారుని పవిత్ర రక్తముతో కడిగి ఆత్మలను శుద్ధీకరించి వారిని ఉత్తరించి స్థలం నుండి విముక్తి చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవమునకు మరణమునకు అధిపతి తండ్రి, దిక్కులేనటువంటి ఆత్మలను మీకు సమర్పిస్తుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ మరణ పునరుత్థానంలో వర ప్రభావం వలన వారికి పాప విముక్తిని దయచేసి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ లోకంలో విశ్వాస యాత్ర చేస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని దీవించండి. మీ పవిత్ర హస్తముల పాపులతో వారిని ఉంచుకోనండి. ఈ లోక సోదరులకు గురి అయి ఆధ్యాత్మికంగా మరణం పడుతున్నట్టు కావాల్సినటువంటి ఆత్మవరములను కలవలను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ఈ యొక్క తల్లి శిక్షణ ద్వారా మాకు ఇద్దరికి యొక్క మరణించినటువంటి సకల ఆత్మలను స్మరణ చేసుకున్నటువంటి యొక్క భాగ్యాన్ని దయచేసినందుకు వేలాసి స్తోత్రములు. ఈనాడు ఈ యొక్క దేవుని పూజలు సమర్పించినటువంటి ఆత్మలు మరియు దిక్కులైనటువంటి ఆత్మలు మరియు మన యొక్క కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని మోక్ష ప్రాప్తం దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరముల కోసం మౌనంలో ప్రార్థించుకోండి. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడైన ఓ సర్వేశ్వర, సర్వ మానవాళి ఎడల మీకు గల అనంతమైన ప్రేమ వలన మీ ప్రియ కుమారుని మరణ పునరుత్థానము చేత పాప పరిహారం గావించుతుంది. మీ విశ్వాసములో మరణించిన మా సహోదరుల యందు దయ ఉంచి వారి పాపమును బట్టి గాక వారి విశ్వాసమును బట్టి క్షమించి నిత్య జీవం ప్రసాదింపమని ప్రార్థించుతున్నాము. మన ఆతులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. Thank you.
పాలించము ప్రేమతో నీ పూజలు నీ చేరు పొందిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు శ్రీకరం అంగీకారము నట్లా ప్రార్థింపము. తన పవిత్ర శ్రీశ్వ ప్రేమకు తద్వారా మరణించిన నీ విశ్వాసులు ప్రేమమైన నీ కుమారు మహిమల బాధితులవుదురు గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు నీతో ఉందురు గాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిపండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చూడను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్తాన భాగ్యము కలగను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవం కలగను వాగ్దానము మాకు ఊరట నిచ్చుచున్నది. దేవాన్ని విశ్వాసులకు జీవితం మారుచున్నదే గాని నాశనం అవుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతో అధిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుక ఎత్తనగా పవిత్రుడు 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 పరలోకములో భూలోకములో మీ మహిమతో వెలుగులై మహోన్నతమైన హోసన్న ప్రభు నామమున స్తుతించేవారు ధన్యులు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉండే నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచాలని ఆలోచనాము. ఈ విధమున ఈ మాటలకు మా ప్రభు యేసు క్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతడు సర్వశ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తరించి శిష్యులకి చూచు ఇక నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. భోజనానంతరము పాత్రమనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి చూచు ఇక నేను మీరందరూ దీనిని తీసుకొని దీనందు పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారుబోయబడు. దీనిని నా పదార్థము చేయుడు.
కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నీ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుతున్నాను. నీ సముఖంలో నిలిచి నీ పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీరం రక్తము ఇందు పాలువారుకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటిలో వ్యాపించిన శ్రీ సభల జ్ఞాపకం ఉంచుకున్నాము. మా పత్రంలో విలువ జగద్గురువులను సగిన పాలు ప్రకాశ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్ములు నీ ప్రేమ ఎందుకు పరిపూర్ణలు చేయుడు. ఉత్తానము నమ్మికతో చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ఈనాడు సకల మృతుల స్మరణ దినోత్సవం సందర్భంగా ఆత్మల యొక్క విడుదల కోసం పూజలు పెట్టించినటువంటి ఆ యొక్క ఆత్మలను, పూజలు ప్రత్యేకంగా సమర్పించబడినటువంటి ఆ యొక్క ఆత్మలకు విడుదల కలుగజేసి నిత్య విశ్రాంతి మోక్ష ప్రార్థన చేయండి. నీ కార్యక్రమం చెప్పిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను, వారిని మీ దీవ ప్రకాశాలను చేసుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనితలతోనూ పునీత అపోస్తులతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుతాను. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఈరోజు ఈ పవిత్రమైనటువంటి బలిలో సమర్పించబడినటువంటి ప్రతి విన్నపాన్ని ఆత్మలను ప్రభుత్వం చెంతకు తీర్చుకోవాలని, అదేవిధంగా మరణించినటువంటి మన కుటుంబాల్లో మరణించినటువంటి ప్రతి ఒక్క ఆత్మ కోసం ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు తన యొక్క దయా కనికరము ప్రేమ వలన వారి పాపాలన్నింటిలో క్షమించి తన చెంతకు తన యొక్క పునరుత్థానంలో భాగస్తులు చేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా దిక్కులేని ఆత్మల కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వీటినన్నింటినీ కూడా ప్రభు చెంత చేర్చడం కోసమై మరి ముఖ్యంగా మన ప్రభు నేర్పించినటువంటి పరోక్షం ద్వారా ప్రార్థన చేద్దాం. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము, మా విమర్శలు మాకు శాంతి ప్రసాదింపుము. నీ దయాగుణం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతులను సరదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసము నిరీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును రేపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను గాక. ఒకరికొకరము సమాధానం తెలుపుతున్నాము. లోక పాపములను
దేశమును సర్వేశ్వరుని పిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దేశమును సర్వేశ్వరుని పిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు కాపాడను గాక. జీవాహారం జీవాహారం ప్రభువునకు ఇచ్చిన ప్రేమాహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరండి భక్తులారా ప్రేమతో విశ్వాహారం ఆత్మలా ఆకలి తీర్చుని ఆహారం తీర్చుని ఆహారం పరలోక రాజ్యం చేర్చుని ఆహారం చేర్చుని ఆహారం ఆత్మలా ఆకలి తీర్చుని ఆహారం పరలోక రాజ్యం చేర్చుని ఆహారం ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోకానందం అనుభవించుడి ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోకానందం అనుభవించుడి జీవాహారం జీవాహారం ప్రభువునకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువునకు ఇచ్చిన ప్రేమాహారం వయసుల విశ్వాసిని కల్పించుని ఆహారం కల్పించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం ఆత్మబలమి ఆహారం అలసిన విశ్వాసిని నడిపించుని జీవించుడి ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. క్రీస్తుని శరీరమా రక్షించండి, క్రీస్తుని రక్తం అనుభవించిన కష్టమా మాకు ప్రయత్నం చేయండి, ఓ మంచి చేసుకో మాకు ప్రార్థన అందించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోండి, నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోండి, నన్ను మీ సన్నిధికి ప్రార్థించండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మీకు సిద్ధంగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలం గల జపము మహోన్నతుడైన మంచి యేసువా, దాసుడైన నేను దేవగారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాలం చూచినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవరాలను ఇచ్చి పూర్వకాలమందు దావీదు వచ్చిందని నేను జ్ఞాపకపరచుని దేవరాల యొక్క ఐదుగాలను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరమందు విచారించి తలపు చేయించాడు. ఈ సమయమందు దృఢ
దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ, అనుసుకత, పుణ్యమును, నా పాపం మీద నిజమైన మనస్తాపము, వాని దిద్దుకున్న మిగిలే దృఢమైన ప్రతిజ్ఞలు నా హృదయంతో ముద్రింపని నా మంచి యేసు దేవవారి ఆత్మీయమైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గురువుల కొరకు జపము. విద్యా గురువులైన యేసు ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమందు సురక్షితంగా ఉంచుకోనండి. మీ పవిత్ర శరీరం తాగడి వారి కరములను పావనముగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టణంచే ముద్రింపబడిన వారి కరములకు లోకమరణీయం శోకనీయత ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండునట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాసుల నుండి కాపాడునుగాక. వారి ప్రయత్నములు మిగుల ఫలవంతమగునుగాక. వారి పరిచర్యలు పొందువారు ఈ లోకంలో వారికి ఆనందమును ఊరటను ఒసగి పరలోకంలో వారి నిత్య భాగ్యం యొక్క కిరీటంగా ఉండ చిత్తగించండి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన నందలూరు విచారణకు నూతన విచారణ గురువులుగా నియమింపబడినటువంటి రెవరెండ్ ఫాదర్ అల్లారి రమేష్ పాముల వారిని మనందరము ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మన మధ్యకు ఆహ్వానిస్తూ అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారు మంచి ప్రసంగికులు, మంచి పాటలు పాడేటటువంటి వారు, మంచి నైపుణ్యము కళలు కలిగినటువంటి వారు, మంచి హృదయం కలిగినటువంటి వారు. ఫాదర్ గారు అగ్రవేత్రమైనటువంటి బిషప్ అర్లయ్య రాష్ట్రం నందు తన యొక్క సేవలను అందించి ఉన్నారు. మరియు కొత్త చెరువు వీరపల్లె విచారణ గురువులుగా సేవలు అందించున్నారు. తర్వాత కడప బిషప్ సంస్థలు సెక్రటరీగా పనిచేస్తున్నారు. మంచి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రమేష్ స్వాముల వారు ఆ యొక్క విచారణ గురువుగా రావడం అనేటువంటిది సంతోషించేటటువంటి విషయము. కాబట్టి అందరూ కూడా ప్రభువు యొక్క ఫాదర్ గారికి మంచి విధంగా సహకరించి ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదములు దీవెనలు పొందవలసిందిగా, ఫాదర్ గారి యొక్క మన్ననలను పొందవలసిందిగా మిమ్మల్ని కూడా మీ అందరినీ కూడా తెలియపరుస్తున్నారు. ఇప్పుడు ఫాదర్ గారు ముందుకు వచ్చినట్లయితే శాలువాలు మరియు పూలమాలతో మన యొక్క సంఘ పెద్దలు వచ్చి ఫాదర్ గారిని సత్కరిస్తారు, గౌరవిస్తారు, ఆహ్వానం తెలియపరుస్తూ వారిని ఆహ్వానిస్తారు. ముందుకు వచ్చి ఇక్కడున్న సమస్యను పరిష్కరించి వేగంగా చేసేటువంటి బిషప్ తండ్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సభాముఖంగా మరి మన నూతన విచారణకులుగా వచ్చినటువంటి రమేష్ గారు మన ఖ్యాతిస్తున్నప్పుడు అందరూ పోయి మరి ఆయన ఆహ్వానించడం జరిగింది. మరి సాధారణంగా ఏంటంటే సాధారణంగా మనందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఇంకో ప్రాంతానికి వస్తున్నారంటే ఆయన రాకుండా ముందే సమాచారం మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ ఉంటుంది, ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది. ఆయన ఎవరు ఏంటి ఆమె ఏంటి సో ఆయన రాకుండా ముందే ఆయన సమాచారం మాకు అందింది. కాబట్టి ఆయన మరి పాల్గొన బాగా చెప్పినట్టుగా ఆయన మంచి వాగ్దాటి, మంచి ప్రసంగికుడు, చాలా సంతోషం. ఈ సందర్భంగా ఫాదర్ గారు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎక్కడున్నా కూడా అక్కడ ఏం చేయాలని కూడా విశ్వాసం మీద వదిలేసేయండి. అది వాళ్ళే తెలుసుకున్నారు. మన ఆలోచనలు వాళ్ళు పెరుగుతారనుకున్నప్పుడు ఖచ్చితంగా సమస్యలు వస్తున్నాయి. ఇది అనుభవపూర్వకంగా చెప్తుంది. పాల్స్వామి ఫాదర్ గారికి ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సలహా మర్చిపోయడానికి లేదు, కానీ నాకు దగ్గర బంధువులు కొడుకు అవుతారు. అయ్యా ఎట్లా అంటే ఆయన ఏం చేయాలనుకున్నా కూడా విశ్వాసం వేసి మీరు ఏం చేయాలనుకుంటే చేద్దామని చెప్పి వాళ్ళే ముందుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు. అంతేగాని మీ ఉద్దేశాలు నాకు వాళ్ళపై నెడితే ఒక సమస్య చెప్పినాను. ఆయన
మంచిగా నమ్ముతున్నాను. అందుకే దాదాపుగా 5 సంవత్సరాల పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా నాకు తెలిసి మా డయాస్లో అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి గురువు గారు మన బాలసాల మాధవ్ గారు అని చెప్పుకోవచ్చు. 6 సంవత్సరాలు ఇస్తారు అంత సుదీర్ఘమైనటువంటి వ్యక్తి. రెండోది అందరూ మనల్ని విన్నారు. ఈ 2 విషయాలు సబ్ సెంటర్లు తర్వాత నదులు ఏంటంటే చిన్న సెంటర్లు ముఖ్యంగా సమస్యలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ గురువు వీసాలు లేవు. నేను పెద్దరికం ఉండాలా, నేను పెద్దరికం ఉండాలి, అక్కడ లేదు, ఇక్కడ లేదు. సో అక్కడ ఉన్నప్పుడు మాత్రమే కొన్ని సమస్యలు వస్తాయి. అందువల్ల చేసే ప్రతి ప్రార్థన, ప్రతి విషయాన్ని, ప్రతి ప్రవర్తనని అక్కడ ఉండే వాళ్ళు బాగా గమనిస్తూ ఉంటారు. అక్కడ జరిగే ప్రతి విషయం నా నోటికి వస్తుంది, మేము చర్చించుకుంటుంటాం. అందువల్ల ఏంటంటే ప్రతి విషయం కూడా మీరు ఏం చేయాలో మీ ఉద్దేశాన్ని వాళ్ళపై ఎక్కేయండి. మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు, ప్రజలు కూడా మంచి విశ్వాసంలో ఉండగలుగుతారు. అది ముఖ్యంగా ఈ సందర్భంలో భాష ప్రత్యేక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ కూడా. ఆయన త్వరలో ఫారెన్ వెళ్తున్నారు. నిన్నగా మొన్న అనుకుంటా చెన్నైలో ఇంటర్వ్యూ అయిపోయింది. ఆయనే ఇప్పుడు మాత్రమైతే నెక్స్ట్ మే వరకు ఆయన ఉండేవారు. సో ఆయన తొందరలో ఆయన ప్రయాణం సిద్ధమవుతుంది కాబట్టి ఆయన బదులుగా ఆయన ఇచ్చినారు. మరి మీరు ఉన్నంతకాలం జనరల్ ట్రాన్స్ఫర్ వచ్చే వరకు మీరు ఈ 2 సంఘాలకు ప్రజలకు అభిమానం తప్పకుండా ఉంటారని. ఈ సంఘం ఎంత మంచిదంటే ఈ నందులు ఇది ఫాదర్ ప్రతాప్ బెల్లంపల్లి ప్రతాప్ ఫాదర్ని ఆయన పుట్టినరోజు చనిపోయిన ఈ రోజు నందులు చేసుకుంటున్నారు. మన కుటుంబ చనిపోయిన చేసుకోరు కానీ ఆయన పుట్టినరోజును ఆయన చనిపోయిన రోజును నందులు ప్యారిస్లో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. అది గురువుగా సంపాదించుకోవాల్సింది. కాబట్టి మీరు మంచి విశ్వాసం నడపండి. చిన్న సంఘం ఇది ఒక రకంగా చెప్పిన ఆనంద సంఘం ఇది. సవర్తల్లి ప్రేమ కూడా మేము, ఎందుకంటే మాకు 4 సంవత్సరాల నుంచి చర్చకు వస్తుంది కూడా మాకు చర్చ లేదు, ఏదో జరిగిపోతూ వచ్చింది. మరి బిషప్ గారు కూడా ఇక్కడ చర్చ కోసం సానుకూలంగా ఉన్నారు. ఇంకా ఈరోజు అయితే బాగా కనపడలేదు, తెలియదు కొత్త పాదం చూడాలని వచ్చినారో తెలియదు. కానీ మరి ఈ మాత్రం కనపడాలి కూడా మంచి శాంక్షన్ అవుతుంది, ఇబ్బంది లేదు. మరి ఇదే సంఖ్య ప్రతి ఆదివారం ఉంటే మనం ఇంకా మంచి చర్చలో కూర్చోగలుగుతాం. లేకపోతే ఈ చేపలే మనకు ఎదురవుతుంది. సో నూతన వచ్చిన రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, స్వాగతం కలుగుతూ ప్రజల విశ్వాసంలో మీరు పొందాలని, మీ విశ్వాసం నిర్మించాలని. ఎందుకంటే ముఖ్యంగా ఒక మాట చెప్పదలుచు సందర్భంగా నానాటి మన క్రైస్తవ సంఘాల మీద చాలా దెబ్బలు పడుతున్నాయి. కుమారుడైన యేసుక్రీస్తు మరణమును తాళమును ఈ పాస్కా పరమరహస్యములో కొనియాడుతూ నిన్ను సేవించి మృతి చెందిన విశ్వాసుల కొరకు నిర్వహించిన ఈ పవిత్ర కార్యం వారిని శాంతి కాంతులు నీలమైన పరలోకపు నివాసమునకు చేర్చునుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. నడచెదడు నడచెదడు వెంబడించెదడు యేసువే రక్షకుడు. నడచెదడే ప్రభు యేసునితో, నడచెదడే ప్రభు హస్తముతో, పటిలో నిండగా చేయబడను యేసువే వెంబడించెదడు. జైసుని వెలుగుల గడిచెదడు మధు చీకటిలో భయపడడు. స్వరమిచెదడు చింతలుండెదడు జైసువే వెంబడించెదడు. నడచెదడే